చట్ట ప్రకారమే తాను ఎంపీపీ పదవి చేపట్టినట్లు మండల ప్రజా పరిషత్తు అధ్యక్షుడు రాజానా శేషగిరిరావు తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దమ్ముంటే పోటీ చేసి విజయం సాధించి పదవి చేపట్టాలని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 4 సంవత్సరాలు పూర్తయిన ప్రజాప్రతినిధులపై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని చట్టంలో ఉందన్నారు. పోటీ చేసి గెలవాలనే నాయకులు విశ్వాసాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. 3 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, దానితో ఎంపీటీసీలు జనసేనలో చేరారు అన్నారు. తమ ఎంపీటీసీలను లొంగదీసేందుకు వైసీపీ వారు ప్రలోభాలకు పాల్పడ్డారన్నారు. 30 సంవత్సరాలుగా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. కులమత భేదాలు ఎప్పుడూ చూపించలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అన్నం బాబ్జీ, కర్రీ ఝాన్సీ, ఎంపీటీసీలు శిలపర శెట్టి, ఉమా పాల్గొన్నారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఈ ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు ఇంకా ఉంటారు. మీరు ఓపిక పట్టి చూడండి. లేకపోతే రేపు మీరు అంటున్నారే తగ్గిపోయింది, ఏదో గ్లామర్ తగ్గిపోయింది, ఇమేజ్ తగ్గిపోయిందని. చూడండి, వస్తాయి కదా లోకల్ బాడీస్ ఎలక్షన్స్. 4 మండలాలను కూడా గెలిపిస్తారు అతను. 4 మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఈ గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు కూడా నియోజకవర్గంలో 117 పంచాయతీలో కూడా కూటమి జెండాలు ఎగరేసే పనిలో ఉన్నారు గౌరవ శాసనసభ్యులు. అందువల్ల మీరు ఇకపోతే నేను ఆ రోజు మరొకసారి చెప్తున్నాను. చివరిగా నేను ఏ రోజైతే పార్టీ మాడానో మీరు ఇంకో విషయం చెప్తున్నాను. మీరు కుల రాజకీయాలు ఈ మధ్య ఎక్కువ కుల రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము 96 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఆనాటి ఎంపీపీ దొరగారు కానీ, మరొక ఎంపీపీ ఆడారి చిన్న గారు కానీ, బెజవాడ నాగేశ్వరరావు గారు కానీ, పిట్టా శ్రీని గారు కానీ, జాగర కొండబాబు గారు కానీ, నేను కానీ, మేము 6 కలిపి మండలాన్ని ఆనాటి ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మండలం ఆ రోజు మున్సిపాలిటీ విడిపోలేదు, నడిపించేవాళ్ళు. కులాలు వేరైనప్పటికీ ఏ రోజు కూడా ఆ భేదం లేదు. కులం కాదు, మతం కాదు, కుటుంబం కాదు, వర్గం కాదు, అన్నిటినీ కలిపేది జెండా. ఏ జెండాకైతే ఉన్నామో మన జెండే మన కులం, మన మతం. అంతేగాని మీరు కొత్తగా ఈవేళ కులాలు తీసుకొస్తున్నారు. మరి కులాలు తీసుకొచ్చి కులాలు మీరు చిచ్చు పెట్టేటట్టయితే మరి ఇతర కులాల తాలూకా ఓట్లు మీకు అవసరం లేదా? గౌరవ శాసనసభ్యులు ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకా కులాల వరకు వెళ్తున్నారు. కులాలే కాదు, మీరు ఏ కులం వాడికైనా పనిచేయండి, ఏ పార్టీ వాడికైనా పనిచేయమంటున్నారు అతను. నాకు అభ్యంతరం లేదు. ఏ పార్టీ వాడికైనా పనిచేయండి. మన తాలూకా మనం చేసినటువంటి పని ఉండిపోద్ది. మనిషి 10 కాలాల పాటు బ్రతకపోయినా మనిషి చేసినటువంటి నాయకుడు చేసిన పని ఉండిపోద్ది. మైలేజ్ పెంచమని చెప్తున్నారు గౌరవ శాసనసభ్యులు. అందువల్ల దయించి గౌరవ శాసనసభ్యుల్ని మీరు డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేయకుండా కోఆపరేట్ చేయండి. చివరిగా చెప్పేది చూడండి, మీరందరూ అభివృద్ధి ఎలా జరుగుతుందో, అభివృద్ధి అతని వేగాన్ని మీరు ఆపలేరు. శాసనసభ్యుల వేగాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. మీరు కాదు కదా, మీ నాయకులు, మీ జిల్లా నాయకులు కూడా ఆపలేరు. నేనే మధ్య ఈ ఎంపీపీ దాని గురించి నిబద్ధత, మరి విశ్వాసం కోల్పోయిన తర్వాత చట్టసభల్లో అయినా సరే, ఏ సభల్లో అయినా సరే రాజీనామాలు చేస్తారు. అతను అవిశ్వాసంలో నెగ్గిన తర్వాత కూడా మేము అతను రిజైన్ చేయలేదు. రాజకీయ సాంప్రదాయం అది. విశ్వాసం కోల్పోతే ఎవరైనా సరే కోల్పోయిన తర్వాత రాజీనామాలు చేస్తారు. నిబద్ధత గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ జీవో గురించి, నేను రాజధాని గురించి తిరిగితే రాజధానిలో మన ఎమ్మెల్యే గారి గురించి విన్న విషయాలు నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రిన్సిపల్ సెక్రటరీతో 178 మంది ఉన్న ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, లా సెక్రటరీ గారితో ఫోన్లో మాట్లాడి ఈ పని చేసి పెట్టండి అని, ఐఏఎస్ బ్యూరోక్రాట్స్తో కానీ లైజన్ పెంచుకొని రాజధానికి వెళ్తే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అడుగుతుంటే చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా వాటన్నిటికీ కూడా మేము కూడా దానికి సమాధానం చెప్పకపోతే వాళ్ళు చెప్పినయే నిజం అనుకునే పరిస్థితి ప్రజల్లోని మా పార్టీ కార్యకర్తల్లో ఉంటుంది. కాబట్టి దానికి వివరణ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏమన్నారంటే, నేను నిబద్ధత లేని రాజకీయం చేసి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరి ఈ పదవిని అలంకరించాలన్నది ప్రధాన అభియోగం. సోదరులారా, ఈ చట్టంలో ఉన్నటువంటి
మరి ఏ నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ గమనించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు ఎలాగైతే జరుగుతాయో 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 245 ప్రకారం 4 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడున్నటువంటి అధ్యక్షుల మీద విశ్వాసం లేకపోతే అవిశ్వాసం పెట్టే అవకాశం చట్టమే కల్పించింది. మేము చట్టానికి అనుసరించి మేము ప్రవర్తించాము తప్ప చట్టానికి అతీతంగా ప్రవర్తించలేదు. చట్టంలో ఉన్న అవకాశాన్ని బట్టే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మరి అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత మేము నెగ్గాం. 6 సభ్యులుంటే 4 సభ్యులు మేము ఒక టీముగా, 2 సభ్యులు ఒక టీముగా ఉన్నారు. సరే, ఆయన చెప్పారు ఒక మాట, ఏమని, ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఇలా జరగలేదు అని. కరెక్టే, ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ రోజు ఎందుకు జరిగిందో మీరు ఆలోచించుకోవాలి. మీరు విశ్వాసం ఎందుకు కోల్పోయారో, సభ విశ్వాసం ఎందుకు కోల్పోయారో మీరు ఆలోచించుకోవాలి తప్ప ఈ రోజు కూడా ఈ ఒక్క నియోజకవర్గంలో కాదు, జిల్లా మొత్తమే మరి ఎంపీపీలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మీ ఒక్కరి మీద ఎందుకు అవిశ్వాసం పెట్టారు? మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? అది మీరు తెలుసుకోవాలి తప్ప మీ మీద ఎందుకు పెట్టారన్నది